మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. ఇది మీకు తెలుసా? ఏప్రిల్ 7, 2026 గ్లోబల్ జియో పాలిటిక్స్ న్యూ అప్డేట్స్. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ ఇతర ప్రాంతాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేర గడువు, ఇరాన్ చర్చకు దారి లేదా దాడుల. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు బుధవారం రాత్రి ఏప్రిల్ 7/8 గడువు విధించారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పూర్తిగా తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జెస్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ఒక్క రాత్రిలోనే తీసేయవచ్చు. ఇది యుఎస్ ఇజ్రాయెల్ యుద్ధంలో భాగం. ఇరాన్ హార్ముజ్ను మూసేసినందుకు ఆర్థిక ప్రభావం పెరిగింది. F-15E మరియు ఫైటర్స్. ఇరాన్పై యుద్ధంలో యుఎస్ F-15E స్ట్రైక్ ఈగుల్ జెట్ డౌన్ అయింది. ఏప్రిల్ 2, 3 2 మంది క్రూ సభ్యులను యుఎస్ ఫోర్సెస్ రెస్క్యూ చేశాయి. ఇది యుద్ధంలో యుఎస్ ఎయిర్ డామినెన్స్ ను చూపించింది. ట్రంప్ దీనిని హైలైట్ చేశారు. ట్రంప్ డెడ్ లైన్, ఇరాన్ వివరణ. ట్రంప్ గడువు హార్ముజ్ తెరవడం మీద ఉంది. ఒప్పందం కుదరకపోతే పవర్ ప్లాంట్లు, బ్రిడ్జెస్ వార్నింగ్ అని హెచ్చరికలు. ఇరాన్ సైడ్ నుంచి మేము డెడ్ లైన్లకు లొంగము అని రెస్పాన్స్. యుద్ధం క్రిటికల్ పీరియడ్లో ఉంది. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిల్డ్. వివరాలు. ఇజ్రాయెల్ స్ట్రైక్లో ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మజిద్ కదేమి మరణించారు. టెహరాన్ పై దాడిలో ఇది జరిగింది. ఇజ్రాయిల్ ఇరాన్ లీడర్లను ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తాము అని ప్రకటించింది. ఐఆర్జీసీ కన్ఫర్మ్ చేసింది. ఆస్ట్రేలియా అరెస్ట్స్ డెకరేటెడ్ వెటరన్. ఆస్ట్రేలియా అత్యంత డెకరేటెడ్ సైనికుడు బెన్ రాబర్ట్స్ స్మిత్ విక్టోరియా క్రాస్ గ్రహీతను సిడ్నీ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో 2009, 2012 మధ్య 5 మంది హత్యల, వార్ క్రైమ్స్ ఆరోపణలపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ చర్య తీసుకున్నారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ వివరాలు. వియత్నాం ఎలక్ట్స్ కమ్యూనిస్టు పార్టీ వివరాలు. వియత్నాం నేషనల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం 97% సీట్లు 482/500 గెలిచింది. మార్చి 2026 ఎలక్షన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆర్టెమిస్ 2 వివరాలు. నాసా ఆర్టెమిస్ 2 ఏప్రిల్ 1, 2026 లాంచ్ అయింది. 4 మంది ఆస్ట్రోనట్లు. రీడ్ వైస్ మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టీనా కాచ్, జెరెమీ హన్సెన్ చంద్రుని చుట్టూ ఫ్లై బై మిషన్లో ఉన్నారు. ఇప్పటికే ఎర్త్ రికార్డు బ్రేక్ చేశారు. లేటెస్ట్ ఇమేజెస్ విడుదలవుతున్నాయి. డిఆర్సీ జాయిన్స్ యుఎస్ లిస్ట్ ఆఫ్ థర్డ్ కంట్రీ డిపోర్టేషన్ వివరాలు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. డిఆర్సీ యుఎస్తో డీల్ చేసి తాత్కాలికంగా థర్డ్ కంట్రీ డిపోర్టేషన్ను అంగీకరించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కింద ఆఫ్రికాలోని తాజా దేశం. డిపోర్టులు ఈ నెలలో వస్తారు. నార్త్ కొరియా కిమ్స్ లైక్లీ ఎయిర్ సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ NIS ప్రకారం కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె కిమ్ జూ ఏ టీనేజ్ ఇప్పుడు లైక్లీ ఇయర్గా భావిస్తున్నారు. ఇటీవల ట్యాంక్ డ్రైవ్ చేసిన ఫోటోలు. పబ్లిక్ అపిరెన్స్లు ఇంటర్నల్ సక్సెసర్గా నియమించడానికి ఉద్దేశపూర్వకమని చెప్పారు. ఉక్రెయిన్ 3 కెల్లెడు వివరాలు. రష్యా డ్రోన్ స్ట్రైక్లో ఒడిశాలో 3 మంది, 2 మహిళలు, 2 ఏండ్ల బాలిక మరణించారు. అపార్ట్మెంట్ బ్లాక్ దెబ్బతిన్నది. యుద్ధం కొనసాగుతుంది. లెబనాన్ అప్డేట్స్.
ఇజ్రాయెల్ స్ట్రైకులలో లెబనాన్లో 14 మంది మరణించారు. బీరాట్ సబర్బ్స్ టైర్ ప్రాంతంలో దాడులు. హెజ్బొల్లా రాకెట్లు కాల్చింది. ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్స్ విస్తరిస్తున్నాయి. గ్లోబల్ వరల్డ్ హెల్త్ డే 2026. ఈరోజు వరల్డ్ హెల్త్ డే. టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. WHO వక్ హెల్త్ సమ్మిట్. గ్లోబల్ ఫోరం జరుగుతున్నాయి. సైన్స్తో కలిపి ఆరోగ్యం కాపాడుకోవాలని సందేశం. గ్లోబల్ ఇండియా స్పోర్ట్స్ అప్డేట్స్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఇండియా స్పోర్ట్స్ IPL 2026 ఈ టాప్ అవుతుంది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్. గోవతి 7:30 IST. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్. గోవతి 7:30 PM IST. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాతావరణం. హైదరాబాదులో ఈరోజు హాట్ మరియు హ్యూమిడ్ 38 నుంచి 40 డిగ్రీలు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అవకాశం. మ్యాచ్లు మరియు టైంలు IPL ప్రధానం. లోకల్ క్రికెట్ బై ఫుట్బాల్. లోకల్ టోర్నమెంట్లు కొనసాగుతున్నాయి. అవుట్రో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ముఖ్య అప్డేట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో అప్డేట్తో కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. శాంతి కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.